ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి. దేవుడు చెప్పిన మార్గంలో ప్రయాణించడం కొంత కష్టమే, కొంత ప్రయాసే, కొంత ఇబ్బందే. అయితే ఎవరైతే దేవుని సహాయాన్ని కోరుకొని దేవుని సహాయాన్ని పొందుకొని ఆ ప్రకారంగా ఆ మార్గంలో దేవుడు ఆశించిన, దేవుడు సూచించిన, దేవుడు చెప్పిన మార్గంలో ప్రయాణిస్తారో వారు పొందే ఆశీర్వాదము, వారు పొందే దీవెనలు ఎంతో గొప్పగా ఉంటాయండి. అవును, దేవుడు చెప్పిన మార్గం కొంత ఇరుకుగా ఉండొచ్చు, దేవుడు చెప్పిన మార్గం కొంత కష్టాలతో ఉండొచ్చు, దేవుడు చెప్పిన మార్గం కొన్ని ఇబ్బందులతో ఉండొచ్చండి. అయితే ఎవరైతే రోషం కలిగి, ఎవరైతే రాజీ పడకుండా దేవుడు చెప్పాడు కాబట్టి నేను తప్పకుండా చేస్తాను, తప్పకుండా ప్రయాణిస్తాను అని దేవుడు చెప్పిన మార్గంలో ప్రయాణిస్తారో, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, రోగం వచ్చినా, ఎటువంటి సమస్యలు చుట్టుముట్టినా సరే నేను ఎంత మాత్రం రాజీ పడను, దేవుడు చెప్పిన మార్గంలోనే ప్రయాణిస్తాను, దేవుడు చెప్పినట్లుగానే జీవిస్తానని ఎవరైతే ఉంటారో వారు పొందే ఆశీర్వాదం అండి ఎంతో గొప్పగా ఉంటుందండి. ఈ రకమైన జీవితాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చండి. ఎంతోమంది భక్తులు రోషంతో ముందుకు కొనసాగారు. వారికి కష్టాలు వస్తాయని తెలుసు, బాధలు వస్తాయని తెలుసు, ఇబ్బంది వస్తాయని తెలుసు, అయినా సరే వారు రాజీ పడకుండా రోషం కలిగి దేవుడు చెప్పిన మార్గంలో ప్రయాణించారు. వారికి చివరికి వారు పొందిన ఆశీర్వాదము ఎంతో గొప్పగా ఉన్నది. దానియేలు కావచ్చు, యోసేపు కావచ్చు, దేశం యొక్క ఉన్నత స్థానం నిలబడ్డారండి. దేవుడు నిలబెట్టాడండి. కారణం ఏంటి? దేవుడు చెప్పిన మార్గంలో వారు ప్రయాణించారు. వారి సొంత మార్గాలు కావండి, దేవుడు చెప్పిన మార్గాలు. మరి మనలో ఎంతమంది దేవుడు చెప్పిన మార్గంలో ప్రయాణిస్తున్నాం, పరిశుద్ధంగా జీవిస్తున్నాం, నీతిగా జీవిస్తున్నాం, యథార్థంగా జీవిస్తున్నాం? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, దేవుడు చెప్పిన మార్గంలో ప్రయాణిద్దాం. రేపటిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన దీవెనను, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.